హాయ్ ఫ్రెండ్స్, ఊకే ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు తిట్టుతున్నారని చెప్పేసి బయటకు వచ్చేసాయి ఫ్రెండ్స్. రోడ్డు మీదకి రాగానే నాకైతే ఈ నల్ల బొగ్గులు కనబడ్డాయి, పక్కనే బేర్లు ఉన్నాయి. సో ఈ నల్ల బొగ్గులు ఏంద్రా నాయన, వీడు బొగ్గులు బండి మీద పెట్టి అమ్ముతున్నాడు అని చెప్పేసి దగ్గర పోయి, ఏంద్రా బాయ్ ఈ బొగ్గులు అమ్ముతున్నావు అంటే, ఇది బొగ్గులు కాదురా నాయన, ఇది పండ్లు అన్నాడు. సో ఇదేం పండు రా అంటే, ఇది ఒక ఫ్రూట్, టైప్ ఆఫ్ ఫ్రూట్ అన్నాడు. దీన్ని బ్లాక్ డైమండ్ అని పిలుస్తారు, సిందాడా అంటారంట. ఈ సిందాడా ఏంద్రా బాబు, నా లైఫ్లో 25 సంవత్సరాల లైఫ్లో చూడలేదంటే, ఒకసారి తిని చూడు అన్నాడు, టేస్ట్ బాగుంటుంది అన్నాడు. సో ఒకసారి ముట్టుకోగానే మొత్తం చేతికి నల్లగా అంటింది. ఏం సిందాడా అని, సిందాడా తగలే అని చెప్పేసి ఒకసారి తీసుకొని నోట్లో పెట్టుకున్నా. సేమ్ లోపల కొబ్బరి ఉన్నట్టుంది ఫ్రెండ్స్, చాలా తెల్లగా ఉంది. సో ఇదంతా ఆ, ఈ ఈ మొక్క అంట, ఈ మొక్క గింజలన్నీ తీసుకుపోయి పిచ్చి సముద్రంలో ఆడని ఇసిరేస్తే ఈ మొత్తం ఈ వేర్లై పాకి ఇగో ఈ పండ్లు వస్తాయంట ఫ్రెండ్స్. దీన్ని చాలా ఇష్టంగా తింటారంట. సో అసలు నా లైఫ్లో ఇది తినలేదు, చాలా టేస్ట్ ఉంది. సో కొబ్బరి లెక్క ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం, కానీ చేతికి మొత్తం బొగ్గు అంటింది. నేనైతే అసలు ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్, నేను నా లైఫ్లో టేస్ట్ చేయలేదు. సో మీరు టేస్ట్ చేశారా లేదా ఒకసారి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఒక నిమిషం, దీని రేట్ చెప్పడం మర్చిపోయినా. పావు కిలో 100 రూపాయలు అంట. వాంబో, నాకెందుకు రా బాబు అని చెప్పి 10 రూపాయలు 3 తీసుకున్నా. 3 తిన్నా, సాల్లే వామ్మో ఇక చాలే అనుకున్నా. ఈ బొగ్గు అయితే మొత్తం అంటింది.